బీపీఓ నుంచి టెస్టింగ్కి రావచ్చా? జనరల్గా ఏంటి అంటే బీపీఓ నుంచి టెస్టింగ్ ఎందుకు రావాలనుకుంటున్నారో ఫస్ట్ మీరు ఆలోచన చేసుకోవాలి. ఒక స్టూడెంట్ నన్ను అడిగాడు ఈ విషయం. సో మీరు చెప్పండి, దాన్ని బట్టి నేను దాని సిరీస్ ఆఫ్ వీడియో చేస్తాను. కుదిరితే షార్ట్ వీడియోలో అవ్వకపోతే దాన్ని ఎలాబరేట్ చేస్తూ మెయిన్ వీడియో చేస్తానని చెప్పాను. దానికి సంబంధించి నేను చాలా వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాను. ఆ వీడియో ఇంకా కూడా లింక్ అనేది పెట్టున్నాను. దానికి సంబంధించి ఒక సపరేట్ ప్లేలిస్ట్ కూడా మనం క్రియేట్ చేస్తున్నాం. నాన్ ఐటీ నుంచి ఐటీకి అన్నట్లు షార్ట్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, బీపీఓ నుంచి ఐటీలోకి రావచ్చా అంటే ఎస్ రావచ్చు. బీపీఓ నుంచి టెస్టింగ్ రావచ్చా అంటే ఎస్ రావచ్చు. కానీ ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకోవాల్సిన విషయం, మీరు ఎప్పుడు పాస్ అవుట్, ఎంత పర్సంటేజ్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం మీరు కరెంట్లీ వర్క్ చేస్తున్న బీపీఓకి సంబంధించి మీరు పిఎఫ్ అనేది క్రియేట్ అయిందా లేదా, ఇవన్నీ కూడా చాలా కీలకం. ఎందుకు అంటే పిఎఫ్ క్రియేట్ అయింది అంటే ఇట్ విల్ బీ ప్రాబ్లమాటిక్. ఎందుకు అంటే టెస్టింగ్లో ఏంటి అంటే ఫ్రెషర్గా ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందుకనే మనం ఆలోచించాలి ఈ విషయాన్ని. ఖచ్చితంగా కొంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనము ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లకు వెళ్తేనే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది మనం ఆలోచించాలి. అండ్ టెస్టింగ్ బీపీఓ నుంచి టెస్టింగే కాదు, బీపీఓ నుంచి ఏ టెక్నాలజీకైనా కానీ మనం మూవ్ అవ్వచ్చు. టెస్టింగ్ అయితే ఫ్రెషర్కి లేకపోతే 3+కి ప్రజెంట్ కాల్స్ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మ్యాక్సిమం మీరు కుదిరితే ఈ ఎక్స్పీరియన్స్ గట్రా కాకుండా ఫ్రెషర్గా మీ కెరియర్ స్టార్ట్ చేయడానికి, లైక్ నేను ఆల్రెడీ ఒక కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలని ఒక డీటెయిల్ వీడియో చేశాను, దాంట్లో కూడా చెప్పాను. సో కోడింగ్ సైడ్ వస్తే కొంచెం ఫ్రెషర్గా ఇంటర్న్షిప్ తోటి ముందు ఇంటర్న్షిప్ చేసి తర్వాత ఫ్రెషర్గా మీ కెరియర్ స్టార్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పాను. సో దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ అడిగాడో బీపీఓ నుంచి టెస్టింగ్కి రావచ్చా అంటే ఎస్ రావచ్చు. కాకపోతే మీకు పిఎఫ్ అనేది ఉంటే కొంచెం కష్టతరం అవుతుంది. ఓకే, ఇదొక్కసారి ఆలోచించండి. అండ్ ఇంకొక విషయం, ఎవరైతే బీపీఓలో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, బీపీఓ అనేది మనకి కెరియర్ ప్రోగ్రెస్ అయ్యేకొంది ప్యాకేజ్ అంతగా పెరగదు. దయచేసి సాధ్యమైనంత వరకు బీపీఓ అనేది టెంపరరీ ఉద్యోగంగానే పరిగణించండి. అండ్ మీరు బీపీఓలో వర్క్ చేస్తూ పిఎఫ్ ఉంది అంటే మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఉద్యోగం నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి. తెలియకుండానే మనం ట్రాప్లో ఇరుక్కుంటున్నామో. ఈ బీపీఓలో టెంపరరీగా మనకు వచ్చే 25,000, 20,000, 30,000 ఏదైతే ఉందో అది టెంపరరీగా మనం ట్రాక్లో ఇరుక్కుంటున్నాం. మరి ఇంక పెరగదు శాలరీ అనేది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఎంజాయ్ చేస్తున్నాను, లేకపోతే బైక్ కొన్నాను ఉద్యోగం వచ్చిన వెంటనే, లేకపోతే ఐఫోన్ కొన్నాను ఈఎంఐలో కొనేసేసి ఆ కమిట్మెంట్ అయిపోయాము, లేకపోతే ఇంట్లో పరిస్థితి బాగాలేదు అందుకని నేను ఉద్యోగం చేస్తానంటే ఇప్పటికిప్పుడు ఆలోచించొద్దు. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎంత ప్యాకేజ్ పెరుగుతుంది. ఇప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న పెట్రోల్ రేటు ఇప్పటికి ఎంత తేడా వచ్చింది. అప్పుడు ఎక్స్పెన్సెస్కి ఈరోజు ఒక 50,000 వస్తాయి. హైదరాబాద్లో బతకడం ఎంత కష్టమో తెలుసా? ఒక ఫ్యామిలీ ₹1,00,000 వచ్చినా చాలా కష్టంగా ఉంది. నిజం చెప్తున్నాను. ₹1,00,000 వచ్చినా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అతను మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మిడిల్ క్లాస్. మ్యారేజ్ అయిన తర్వాత తెలుస్తాయి కష్టాలు. మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత అయ్యే ఖర్చు, వాళ్ళ పాల డబ్బాకి, డైపర్లకి, వానికి బేసిక్ థింగ్స్కి, వ్యాక్సిన్కే ఈరోజు 12,000 అవుతుంది. నమ్మండి. నార్మల్ వ్యాక్సిన్కి, గవర్నమెంట్ వేసే వ్యాక్సిన్ కాకుండా కొన్ని ఎక్స్ట్రాగా వేయాల్సి ఉంటుంది. అన్నీ కలిపి ఓవరాల్గా 10,000 నుంచి 12,000 ఉంటుంది మంచి హాస్పిటల్లో. సో అర్థం చేసుకోండి, ఖర్చులు పెరుగుతాయి. ఓకే, దానికి తగ్గట్టు మన ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బు అంత ఇంపార్టెంట్ కాదులేండి, డబ్బు పెద్ద విషయం కాదులేండి, అలా ఎవరన్నా చెప్తే నమ్మకండి. నిజం కాదు, డబ్బు చాలా ఇంపార్టెంట్. 100కు 99 ప్రాబ్లమ్స్ కాదు, 100కు 100 ప్రాబ్లమ్స్ అంటే 100 out of 100 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎర్నింగ్ మోర్ మనీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. రిలేషన్కైనా దేనికైనా ఈ విషయాన్ని మీరు మర్చిపోయారనుకోండి, ఇప్పుడు బాగానే ఉంటుంది వినడానికి. అబ్బాయి డబ్బు ఎందుకు, డబ్బు పెద్ద అవసరం లేదు, డబ్బు అంత అవసరం లేదు, ఇలా ఇప్పుడు మాట్లాడినప్పటికీ అది నీడ్ ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా ₹1 సహాయం చేయడం చూడండి, అప్పుడు తెలుస్తుంది దాని విలువ. ఓకే, ప్రయత్నం చేయండి, కష్టపడండి. బీపీలో వర్క్ చేసే వాళ్ళందరూ ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ.